స్టూడెంట్స్ విపరీతంగా ఇంటర్నెట్ వాడాల్సిన పరిస్థితి వాడకుండా ఇప్పుడు స్టూడెంట్స్ అనే కదా సార్, ప్రతి ఒక్కరు మన ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచే డిజిటల్ క్లాసులు ఏదో క్లాసులు వాడు స్కూల్కి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఇంకేదో క్లాసులు డిజిటల్లో వినాల్సి వస్తుంది. మొబైల్స్ వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. సో పేరెంట్స్ ఎలా అండి ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళని? పేరెంటల్ కంట్రోల్ ఏదో లింక్ వస్తుంది. అవునవును, పేరెంటల్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. పేరెంటల్ కంట్రోల్ అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎట్లాంటి లింక్స్ను క్లిక్ చేస్తూ ఉన్నారు, హిస్టరీ అనేది ఎప్పటికీ చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పిల్లలు మనకన్నా టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసిన తర్వాత హిస్టరీని కూడా డిలీట్ చేసేసే సిచ్యువేషన్లలో ఉన్నారు. సో అవనే కాకుండా గేమ్స్ రూపకంగా అయినా సరే, ఇష్టం ఉన్న వీడియోలలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైనా సరే పేరెంట్స్ ఎప్పటికప్పుడు పక్కనే ఉండి మానిటర్ చేసి, ఇల్లీగల్ కంటెంట్ నడుస్తుంది అనుకున్నప్పుడు ఫోన్స్ తీసేసుకొని వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళతోటి మంచి నీట్గా చెప్పగలగాలి. దానివల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చిల్డ్రన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎప్పుడైతే మనం నువ్వు అది చేయొద్దు అంటే వాడికి క్వశ్చన్, నువ్వు చేయొద్దు అంటే నేను అదే చేస్తా అంటాడు. చేయొద్దు అని ఎప్పుడు చెప్పొద్దు, చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి తెలియజెప్పాలి. అప్పుడు మాత్రమే వాడు కంట్రోల్ అవుతాడు. లేదు నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టినావు అంటే ఆటోమేటిక్గా ఆ ఏజ్లో నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు లేనప్పుడు చూస్తాను, నువ్వు పడుకున్నప్పుడు చూస్తాను, నువ్వు నిద్రపోయినప్పుడు, నువ్వు బయటకు పోయినప్పుడు చూస్తాను, వాడు కావాలని దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అది ఓకే. చిన్న పిల్లలకి అసలు స్కూల్ కూడా వెళ్ళని పిల్లలకి ఇప్పుడు గేమ్స్ కోసం మొబైల్స్ ఇచ్చేసి ఒక గంట ఇప్పుడు అది లేకపోతే ఫుడ్ తినట్లేదు సార్ పిల్లలు కదా. సో అట్లా పిల్లలు వాళ్ళే కూర్చొని గంటలు చాలా డేంజర్ సిచ్యువేషన్. సో అటువంటి సైట్స్ కూడా ప్రమాదం 100%. అంటే యూట్యూబ్లో వాళ్ళు రైమ్స్ అవ్వటి పెట్టి చూపిస్తూ ఉన్నారు, అది ఓకే. బట్ ఇంకొన్ని ఏమన్నా వాళ్ళు ఏదన్నా వెబ్సైట్లు అవి ఇవి క్లిక్ చేసి ఆటోమేటిక్ పిల్లల చేతిలోనే ఉంది అంటే అక్కడ ఏదైనా యాడ్స్ వచ్చినా వీళ్ళు క్లిక్ చేయడాలు అట్లా కూడా తెలియకుండా సిస్టంలోకి కానీ, ట్యాబ్లోకి కానీ, ఫోన్లోకి కానీ మెలీషియస్ లింక్స్ డౌన్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కేసెస్ మేము అంతకుముందు చేసినాం సార్. వాళ్ళు ఎట్లా అంటే పిల్లలు ఈ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు, కొంచెం 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్న పిల్లలు. వాళ్ళ ఫాదర్ ఫోన్లో ఆడి ఏం చేస్తారంటే ఆటోమేటిక్ వాడు ఏదో యూసీ కొనుక్కోవాలా, అది కొనుక్కోవాలని పబ్జీ లాంటి వాటిల్లో ఏదో అక్కడ యాడ్ వస్తుంది, ఇది కావాలా అంటే యాడ్ వస్తుంది. ఇందులో వాళ్ళ ఫాదర్ దాంట్లో ఒకవేళ కార్డు కానీ లేకపోతే యూపీఐ కానీ యాడ్ అయిపోయి ఉంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ కొట్టేస్తారు. పిల్లలకు తెలియదు కదా. ఎప్పుడైతే యాక్సెప్ట్ కొట్టేస్తారో పర్సన్ అకౌంట్లోంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది కూడా తెలియకుండా డబ్బులు పోతూ ఉంటాయి అనమాట. నేను మళ్ళీ బ్యాక్ వస్తా. కిడ్స్ కదా మంచి మాట్లాడితే కిడ్స్ యూట్యూబ్ అను సపరేట్గా క్రియేట్ చేసి ఉంటాం. అది సేఫ్ అయినా అక్కడ కూడా వేరే పాపప్ అవ్వడానికి సంబంధించిన పాపప్ అవ్వడానికి అక్కడ తక్కువ, బట్ అక్కడ యాడ్స్ వస్తాయి కదా సార్. ఆ యాడ్స్ వచ్చినప్పుడు ఏమన్నా పాపప్ వస్తే ఒకవేళ ఇన్ కేస్ అప్పుడు తెలియకుండా అన్నోయింగ్లీ చిల్డ్రన్ కొట్టినా కూడా ప్రమాదం. 99% నాకు తెలిసి రాదనుకుంటా, బట్ ఇన్ కేస్ వస్తే మాత్రం అది ప్రమాదకరం. దట్టు పిల్లలు స్క్రీన్ చూడడానికి అలవాటు అయిపోయారు అంటే డెఫినెట్గా దే విల్ బీ ఇన్ ట్రబుల్ సార్. కరెక్ట్. ఏదో రకమైన ట్రబుల్, సైబర్ అటాక్ కావచ్చు, ఐకి అటాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రెయిన్కి అటాక్ కావచ్చు. రైట్ సార్.